చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాయలసీమకు నష్టమేనని వైఎస్ఆర్ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుతుంటే చంద్రబాబు కళ్ళు అప్పగించి చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాయలసీమ ఎడారి కావటానికి చంద్రబాబే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణ, మహారాష్ట్రలు ఆల్మట్టిపై కోర్టుకు వెళితే చంద్రబాబు మాత్రం నోరు తెరవట్లేదని రవీంద్రనాథ్ రెడ్డి దుయ్యబట్టారు. 29.72 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఆల్మట్టి డ్యాము ఇప్పుడు ఉన్నది. సో అది 279.72 టీఎంసీలకు చేరుకుంటుంది. అంటే 150 టీఎంసీలు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తున్నా కూడా కర్ణాటక ప్రభుత్వం దానిపైన ఏమాత్రం చర్యలు లేవు, ఏమాత్రం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. తెలంగాణ, దాని తర్వాత మహారాష్ట్ర ఇవి సుప్రీంకోర్టులో అన్న సవాల్ చేయడం జరిగింది. దీనిపైన ఆంధ్ర రాష్ట్రం మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోవడం, ఇది తప్ప వేరే కార్యక్రమమే లేదన్నమాట.